యాపిల్ చెట్టు ఇది నేను ఎంత పూత పూస్తుందని కాయలు కాస్తుంది అనుకున్నాను, కానీ మొత్తం చాలా వరకు రాలి పూసినాయి ఫ్రెండ్స్. చాలా రాలిపోయాయి. అదేవిధంగా అయితే నేను ఇది మామూలుగా ఈ వాటర్ యాపిల్ చెట్టుకి ఒక కథ ఉంది. ఏం లేదు ఫ్రెండ్స్, మా చెల్లికి నేను మామూలు యాపిల్ తెమ్మని చెప్తే ఇది వాటర్ యాపిల్ తెచ్చిచ్చింది. నేనైతే వాటర్ యాపిల్ అనుకోలేదు, మామూలు యాపిల్ అనుకొని పెంచాను. వచ్చిన వాళ్ళంతా ఏం చెట్టు అని అడిగితే ఇది వాటర్ యాపిల్ చెట్టు కాదు, అదే మామూలు యాపిల్ అని చెప్తూ వచ్చాను. కానీ తీరా చూస్తే కాయలు కాసాక ఇది వాటర్ యాపిల్ చెట్టు. అయినా కూడా సంతోషమే ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ యాపిల్ కూడా చాలా మంచిది మనకి తింటే. దానివల్ల యూజెస్ అనేవి చాలా ఉన్నాయి. అయితే ఈ వాటర్ యాపిల్ చెట్టు అనేది నాకు ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి బాగా మంచి కాయలు ఇస్తుంది ఫ్రెండ్స్. బాగా పూత వచ్చినా కూడా రాలిపోయినా కూడా కాయలు అనేది ఒక మాదిరిగానే కాస్తూ ఉన్నాయి. ఈకైతే ఇవి మొగ్గలు పువ్వులు విడిగి దాని మళ్ళీ కాయలు అనేది వస్తాయి. ఈ విధంగా కాయలు వచ్చిన తర్వాత మనకి కనీసం ఒక మంత్ అన్న పడుతుంది అది పూత వచ్చి కాయ రావడానికి. వచ్చి అప్పుడైతే చాలా చెట్టు నిండిగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా నేను మాకు తెలిసిన వాళ్ళకంతా ఇస్తూ ఉంటాను. ఇక మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్లాంట్ ఒకటి తెచ్చిపెట్టుకోండి, చాలా మంచిది. ఇంకా అదేవిధంగా ఇది చూడ్డానికి గట్టిగా ఉన్న దీని కొమ్మ చాలా పెలుసుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఊరికి అలా అంటే చాలా విరిగిపోతుంది. ఇకైతే ఈ మొక్క అదేవిధంగా ఆకులు అనేది చాలా మందంగా ఉంటాయి. ఇంకైతే పోయినసారి చాలా వీడియోస్ పెట్టాను, కిందే కాసాయి కాయలు, వీడియోస్ తీసి పెట్టాను. మా సిస్టర్ కానీ అదేవిధంగా మా కొడుకు, మా సిస్టర్ వాళ్ళ కూతురు అందరూ కోసి తిన్నారు కూడా, చాలా బాగుందని వీడియోస్ పెట్టారు.